వేతన చట్టాన్ని సవరించండి, కార్మికుల వేతనాలు పెంచండి, సిఐటియు డిమాండ్. కూటమి ప్రభుత్వం వచ్చే 2 ఏళ్లు గడుస్తున్న షెడ్యూల్ పరిశ్రమలు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు వేతనాలు పెరగలేదని, కనీస వేతన చట్టం నేటి వరకు సవరించలేదు అని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏవి నాగేశ్వరరావు అన్నారు. ఈ మేరకు సోమవారం పాడేరు గిరిజన సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షల మంది షెడ్యూల్ పరిశ్రమలో పనిచేస్తున్నారని, అదేవిధంగా మరో 3 లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారని, 4 లక్షల మంది ప్రభుత్వం స్కీమ్ వర్కర్లుగా అంగన్వాడీ, ఆశా, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు, ఐకేపీ, విఓఏ, సమగ్ర శిక్ష, 108, 104 ఉపాధి హామీ వంటి శాఖల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతుల్లో పనిచేస్తున్న గిరిజన ప్రాంతాల్లో ఐటీడీఏ, ట్రైబల్ వెల్ఫేర్, జీసీసీ, ఫారెస్ట్, ఏపీ గురుకులాల్లో విద్య, వైద్య శాఖలో పనిచేస్తున్న టైం స్కేల్ అమలు చేయాలి అని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు వేతనాలు పెంచుతామని వచ్చి 2 ఏళ్లు గడుస్తున్న హామీ అమలు చేయలేదని అన్నారు. మెడికల్ అండ్ హెల్త్ ఉద్యోగులకు గత 5 నెలలుగా వేతనాలు చెల్లించడం లేదన్నారు. రాబోయే రోజుల్లో వేతనాలు పెంచేందుకు పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధం కావాలి అని ఆయన పిలుపునిచ్చారు. జూలై 30, 31 కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాలు జయప్రదం చేయాలి అని కోరారు. సమావేశంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఎల్ సుందర్రావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎస్బి పోతరాజు పాల్గొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటింది. ఇప్పటిదాకా ఈ రాష్ట్రంలో షెడ్యూల్ పరిశ్రమల్లో పనిచేస్తున్న 50 లక్షల మంది కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి కనీస వేతనాలని సవరించలేదు. వీటిని వెంటనే సవరించాలి, వేతనాలు పెంచాలని చెప్పి సిఐటియు రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, సంస్థలు, అదేవిధంగా ఏజెన్సీ ఏరియాల్లో 3 లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. ఈ ఉద్యోగులు ఎవరికి కూడా కనీసం మినిమం టైం స్కేల్ కూడా అమలు కావట్లేదు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి నేషనల్ హెల్త్ మిషన్, సమగ్ర శిక్ష, ఉపాధి హామీ, వెలుగు, 108, 104, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఇటువంటి పథకాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరూ కూడా ఎంటీఎస్ అమలు చేయాలని చెప్పి సిఐటియు డిమాండ్ చేస్తుంది. మరో 4 లక్షల మంది అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీలు, విఓఏ, అలాగే కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ పనిచేస్తూ ఉన్నారు. వీరందరికీ కూడా అతి తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారు. వీళ్ళ కనీస వేతనం 26,000 చెల్లించాలని చెప్పి సిఐటియు డిమాండ్ చేస్తోంది. కింద స్థాయి దాకా కూడా కార్మికుల వద్దకు వెళ్ళి వాళ్ళలో చైతన్యం కల్పించి ఈ రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు పెంచేదాకా కూడా ఆందోళనలు, పోరాటాలని నిర్వహిస్తామని చెప్తూ ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఈ ఉద్యోగులందరికీ కూడా వేతనాలు పెంచాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం.